కాక్రోచ్ జనతా పార్టీ వరుసగా విఫలమవుతున్న వేళ ఇప్పుడు గతంలో ఎవరైతే మోడీ ద్వేషులు, గతంలో ఎవరైతే బీజేపీ ద్వేషులు, గతంలో ఎవరైతే దేశ వ్యతిరేక భావజాల ప్రేమికులు, గతంలో ఎవరైతే ఇరాన్ని సమర్థిస్తారో, గతంలో ఎవరైతే పాకిస్తాన్ని సమర్థిస్తారో, గతంలో ఎవరైతే దేశాన్ని ముక్కలు చేయడాన్ని సమర్థిస్తారో, గతంలో ఎవరైతే ధర్మశాల లాంటి వివాదాలు సృష్టించి హిందువులని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేశారో, వాళ్ళల్లో కీలకమైనటువంటి మహానుభావుడైనటువంటి ప్రకాష్ రాజ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడంతో పాటుగా కర్ణాటకలో వాళ్ళు చేయబోయే కార్యక్రమంలో పాల్గొంటానని ప్రకటించారు. ధర్మశాల మీద గత 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ట్రోల్ నడుస్తున్నది. అందరూ నిలదీస్తున్నారు. ఈవెన్ అతనికి నోటీసులు వచ్చినటువంటి సందర్భంలో రివర్స్లో ఇప్పుడు తను ఒక పోరాట యోధుడిని చెప్పుకునేందుకు కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు. మరోవైపు హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళు నడిపిన కార్యక్రమానికి ఆకుమూరు మురళి లాంటి వాళ్ళు వచ్చి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు.